వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. పార్లమెంట్ ఎన్నికల 4వ దశ కూడా పూర్తయింది. మరి ఎన్డీఏకి ఎడ్జుందా, ఇండియాకి ఎడ్జుందా? ఇప్పుడు 96 నియోజకవర్గాలకు 4వ దశలో పోలింగ్ జరిగింది. ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంది, మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లుంది, ఎవరికి అనుకూల పవనాలు వీస్తున్నాయనే అంశాలని మనతో చర్చించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. పిట్టల రవి గారు, చెప్పండి, 4వ విడత పోలింగ్ తర్వాత అసలు పోలింగ్ సరళి ఎట్లా జరిగింది, పర్సెంటేజెస్ ఎట్లున్నాయి? అయితే 3 దశల పోలింగ్ కంటే ఈ దశ పోలింగ్ సంబంధించి తక్కువ 2% తక్కువగా నమోదైంది. అయితే జనరల్ గా ఏంటంటే పోలింగ్ శాతం పెరగడం తగ్గటం అనేది ప్రతిపక్షాలకి లేదా అధికార పార్టీకి అనుకూలిస్తుందనే చర్చ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ఇది సరైన నిర్ణయానికి రావడానికి కూడా అవకాశం లేదు. కానీ 4వ దశకి సంబంధించి ఏంటంటే స్పష్టంగా తగ్గిన పోలింగ్ శాతం ఏదైతే ఉందో ఇది నరేంద్ర మోడీకి యాంటీగా, అంటే ఇంట్రెస్ట్ లేదు ప్రజలకి. నరేంద్ర మోడీని గెలిపియాలి, 3వసారి తీసుకురావాలి, ఈ దేశంలో అధికారంలోకి బీజేపీని పట్టుకురావాలని ఇంట్రెస్ట్ ఇప్పుడు జరిగిన 96 నియోజకవర్గాలు లేకపోవటం వల్లనే ఈ పోలింగ్ శాతం అనేది 3 దశలతో పోల్చుకుంటే పడిపోయింది అనేది వాస్తవం. ఎట్లా ఇంట్రెస్ట్ లేదంటారు మీరు? 96 నియోజకవర్గాలలో 42 నియోజకవర్గాలు బీజేపీ సిట్టింగ్ సీట్లు కదా. అవును, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఓడించబోతారు అనే కామెంట్ ఎట్లా కరెక్ట్ అయితే? బీజేపీకి సంబంధించిన దాంట్లో 3 దశల్లో జరిగిన వాటిలో ఉన్న సీట్లకి ఈ దశలో జరిగిన సిట్టింగ్ సీట్ల మధ్య చాలా తేడా ఉంది. మిగతా దాంట్లో ఇప్పుడు 3వ దశలో పోల్చుకున్నప్పుడు 72 సీట్లు సిట్టింగ్ ఉన్న వాళ్ళకి, కానీ ఈసారి వస్తే 96లో 42 సీట్లే ఉన్నాయి. ఈ 42 సీట్లకు సంబంధించి కూడా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఏం లేవు. ఉదాహరణకి తెలంగాణ ప్రాంతంలో జరిగిన 17 పార్లమెంట్ స్థానాలు, తర్వాత ఆంధ్రప్రదేశ్ స్థానాలు 25 చూసుకుంటే 42 స్థానాలు ఉన్నాయి దక్షిణాదికి సంబంధించి. అంటే 96లో 42 స్థానాలు ఇటే ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గెలిచిన దాంట్లో తెలంగాణలో 4, మిగతా అన్ని 1-2-3 స్టేట్లకు పరిమితమై గెలిచిన పరిస్థితి. కాబట్టి ఏదైతే బలంగా ఉన్న రాష్ట్రాలలో అక్కడ గెలిచిన అనుకుని క్లీన్ స్వీప్ చేసిన అనుకున్న రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ లో మాత్రమే నరేంద్ర మోడీ ఉన్నాడు. మొత్తం రాష్ట్రాల్లో ఈసారి జరిగిన 10 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ ప్రభావం లేదు. కాబట్టి అంటే ఇక్కడ అనలిస్ట్ లో కూడా నరేంద్ర మోడీ యాంటీ వేవ్ లేదు, ప్రో వేవ్ లేదు అంటున్నారు. అది ఓన్లీ తెలంగాణ వరకే. మిగతా రాష్ట్రాలకు ఎందుకంటే తెలంగాణకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం రాష్ట్రాల వైజ్ గా మాట్లాడినప్పుడు, కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించి పోలిక చేసినప్పుడు నరేంద్ర మోడీకి యాంటీ ఉందనేది వాస్తవం. గత ఎన్నికల్లో ఏదైతే మొత్తం సీట్లని పూర్తి స్థాయిలో బీజేపీ కైవసం చేసుకుందో ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. సో నరేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్, భయము, ఆందోళన, ఒక రకంగా ప్రధానమంత్రి కాను అనే ఆయనకున్న ఒక అనుమానం, ఇట్లాంటి విషయాలు కూడా బీజేపీని క్యాడర్ ని డీలా పడేసినాయి 4th ఫేజ్ లో. కాబట్టి 3 ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ లో ఎదురైన వ్యతిరేకత 4వ ఫేజ్ మీద పూర్తి స్థాయిలో ప్రభావం పడి బీజేపీ సంబంధించి ఉన్న 42 సీట్లలో కోల్పోయే పరిస్థితిలో కనీసం దాంట్లో ఒక 50% నిలబెట్టుకుంటుందా అనే ఒక ప్రశ్న ఇప్పుడు ఎదురుగావాల్సిన 50% నిలబెట్టుకోలేని పరిస్థితి. సిట్టింగ్ సీట్లు 42 సీట్లకు సంబంధించి మనం ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి 10 రాష్ట్రాల్లో అనాలిసిస్ చేసుకుంటే చెప్పండి. ఒకసారి యూపీ పరిస్థితి చెప్పండి. యూపీలో ఇప్పుడు 13 వాటికి ఎలక్షన్ జరిగినాయి. ఈ 13ని 2019 ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచింది. సో 13కి 13 బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఆ 13 గెలిచే పరిస్థితిలో బీజేపీ లేదు. యూపీలో 13కి 13 గెలిచే పరిస్థితి లేదు. 4వ ఫేజ్ లో జరిగిన దాంట్లో 13కి 13 వాళ్ళదే ఉన్నాయి. కానీ పోయినసారి ఎస్పీ సంబంధించి సీఎం భార్యగా ఉన్న ఎస్పీ అధినేత ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ భార్య కూడా ఓడిపోయింది. సో అట్లాంటి ఒక వేవ్ ఉంది పోయినసారి మోడీకి. కానీ ఈసారి వస్తే ఈ 13 స్థానాల్లో కనీసం ఒక 2-3 స్థానాలు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ప్రధాన కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో యూపీకి సంబంధించిన ఒక ఇష్యూ, వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ కూడా కీలకమైంది. ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన లేవనెత్తటం, దాంతో యూపీ ఎన్నికల్లో ఓటర్లు కూడా తీవ్ర ప్రభావంలోకి, ఆత్మరక్షణలోకి నెట్టివేయబడ్డారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన దాంట్లో మోడీ, షా వీళ్ళిద్దరు బీజేపీలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే వ్యతిరేకత బీజేపీలోనే ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా వీళ్ళని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. అక్కడ ప్రధానంగా కేజ్రీవాల్ యొక్క కామెంట్ అవుతుంది. ఒక 2 కామెంట్ చేశాడు. ఒకటి బీజేపీ రాజ్యాంగం గురించి చెప్పాడు. అసలు నరేంద్ర మోడీ ప్రధాని గాడు,
ఒక సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీకి 75 సంవత్సరాలు నిండుతాయి. బీజేపీ రాజ్యాంగం అంటే నరేంద్ర మోడీ పెట్టిన రూలే. వాస్తవంగా అమిత్ షా దీని మీద కౌంటర్ ఇస్తూ చెప్పింది ఇక్కడ బీజేపీ ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదని. నిజమే, బీజేపీ రాజ్యాంగంలో లేదు. కానీ నరేంద్ర మోడీ ప్రధాని కావటం కోసం అంతకు ముందున్న అద్వానీని ఇదే నిబంధనలు పెట్టి తీసేసిండు, మురళీ మనోహర్ జోషిని తీసేసిండు, యశ్వంత్ సిన్హాని తీసేసిండు. చాలా మందిని ఎవరైతే బీజేపీ సీనియర్ లీడర్లు ఉన్నారో, వాస్తవంగా ఈ దేశంలో బీజేపీ అంటే తెలవాలి, ప్రజలకి తెలిసిందంటానికి ప్రముఖమైన లీడర్లుగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టడానికే 75 సంవత్సరాల నిబంధన తెచ్చిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ పెట్టిన నిబంధన నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ పెట్టిన రూలు నరేంద్ర మోడీని వర్తిస్తుంది, ప్రధానంగా కాకుండా వర్తిస్తుంది. నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు. కేజ్రీవాల్ ఆ ఇష్యూ లేవనెత్తిన తర్వాత ఒక సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతూ నా వారసులు ఎవరైనా ప్రశ్న వస్తుంది, నా వారసులు ప్రజలే అని చెప్పిండు. కానీ నేను దిగిపోనని చెప్పిండా? 75 సంవత్సరాల నిబంధనలే నేను పెట్టలేదు, లేదు 75 సంవత్సరాల తర్వాత నేను ఇదే ప్రధాని పీఠం మీద ఉంటా అని చెప్పిండా? చెప్పలేదు. ఈయనుంటానన్న ఆర్ఎస్ఎస్ ఉంచదు, ఎందుకంటే ఈయన పెట్టిండు. ఎందుకంటే నరేంద్ర మోడీ వల్ల ఈ దేశంలో బీజేపీకి పెరిగే అవకాశం లేదు. నరేంద్ర మోడీ చెప్పిన మాటలు ఇప్పుడు దేశంలో ప్రజలు నమ్మేటట్లు లేరు. అందుకే ఖచ్చితంగా నరేంద్ర మోడీకి వెనక ఇంకొక వ్యక్తిని ముందుకు తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. అది ఆర్ఎస్ఎస్ యోగి ఆదిత్యనాథ్ ని ముందుకు తీసుకురావడం చూస్తుంది. ఇంకొక బిగ్ కామెంట్ కూడా చేశాడు కేజ్రీవాల్. ఆ కామెంట్ లో ఏంటంటే, ఒకటి నరేంద్ర మోడీ నిజంగానే గెలిస్తే, ఎందుకంటే గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నరేంద్ర మోడీ అక్కడ పర్ఫార్మెన్స్ కూడా బాగలేదు. కానీ యూపీకి సంబంధించిన దాంట్లో పోయినసారి మొత్తంగా 80 సీట్లలో 62 సీట్లు బీజేపీ ఉంది. సో ఇప్పుడు జరిగే దాంట్లో 13 సీట్లు వాళ్ళే ఉన్నారు. దీంట్లో యోగి ఆదిత్యనాథ్ మీద ఒక తీవ్రమైన కామెంట్ ఏంటంటే, నరేంద్ర మోడీ గింట ఎక్కువ సీట్లు వస్తే అమిత్ షానే ప్రధానమంత్రి చేస్తాడు, ప్లస్ యోగి ఆదిత్యనాథ్ ని ముఖ్యమంత్రి పదవి నుండి పీకేస్తాడు అని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఏతున్నాయో ఇప్పుడు యూపీ ప్రజల్ని ఆత్మరక్షణలో పడేసినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రచారం చేస్తుండు, అమిత్ షా ప్రచారం చేసినా గానీ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితులు అక్కడ ఓటర్లు లేరు. వాళ్ళ అంతిమంగా ఇండియా కూటమిలోనే ఎస్పీకి తర్వాత కాంగ్రెస్ కి సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది. అక్కడ ఈసారి ఒక అద్భుతమైన ఫలితాలు అనేది యూపీ ఇండియా కూటమికి ఇవ్వబోతుంది. కాబట్టి మనం వాళ్ళు అనుకున్న మేజర్ రాష్ట్రమే వాళ్ళ దెబ్బ కొట్టబోతుంది, నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా చేయబోతుంది. యూపీలో ఈ కుమ్ములాటల వల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న ఈ అనుబంధం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ మధ్య ఒక గ్యాప్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక మోనార్కిజంగా ఒక నియంతగా నరేంద్ర మోడీ అమిత్ షా వ్యవహరిస్తుంది ఈ దేశంలోనే ఒక తీవ్రమైన ఆరోపణ అనేది ఆర్ఎస్ఎస్ నుంచే కొంతమంది ఉన్నారు. అంతెందుకు, ఇప్పుడు బీజేపీ సంబంధించి అమరావతి సిట్టింగ్ ఎంపీ ఒక హీరోయిన్ నవనీత్ కౌర్ ఒక మాట అన్నది, అసలు మోడీ మాన్యాల లేదు ఎలక్షన్ లో అని చెప్పింది. ఆమె హైదరాబాద్ వచ్చి పోయి అసదుద్దీన్ ఎట్లా తిట్టిందో మనందరూ తెలుసు. మాకు 15 నిమిషాలు అన్నారు, మాకు 15 సెకండ్లు అనేది ఒక పెద్ద తీవ్రమైన కామెంట్ చేసి కూడా పోయింది. హిందుత్వ కామెంట్ చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది. అట్లాంటి ఆమె మోడీ మాన్యా లేదు, మోడీ హవా తగ్గిపోయిందని ఒప్పుకున్నారు. చాలా మంది ఒప్పుకుంటున్నారు బీజేపీ ఎంపీ క్యాండిడేట్లు కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా యూపీలో కొద్దిమంది ఎంపీలు అసలు నరేంద్ర మోడీని అమిత్ షాని ప్రచారానికి రావద్దు అంటున్నారు. మా తరపున మీరు ప్రచారం చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వచ్చి గింట చేస్తే అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి. అంటే మోడీని అమిత్ షాను ప్రచారానికి రావద్దు అంటారు బీజేపీ క్యాండిడేట్లు. ఎంపీ క్యాండిడేట్లు యూపీలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే యూపీ సంబంధించిన స్థానిక లీడర్షిప్ అక్కడ లీడ్ చేయాలని. యోగి ఆదిత్యనాథ్ ఇంకా కొంతమంది సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనే గెలుస్తుంది తప్ప ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ఫేస్ చూస్తే ఆ ఉన్న యూపీలో కూడా ఓడిపోతాను భయం అక్కడ ఎంపీ క్యాండిడేట్ లో పట్టుకుంది. అందుకే సొంత ఎంపీ క్యాండిడేట్లే నరేంద్ర మోడీ ప్రచారానికి అనుకూలంగా లేరు. కాబట్టి దీన్ని బట్టి అర్థం కావట్లేదా 4th ఫేజ్ లో నరేంద్ర మోడీ యొక్క వైఫల్యాలు ఓడిపోవటం అనేది వాళ్ళే డిసైడ్ చేశారని. ఇంకా వేరే రాష్ట్రాల పరిస్థితులు ఇంకా వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ ఉంది. ఉదాహరణకి ఎంపీ ఉంది మధ్యప్రదేశ్ సంబంధించిన మొత్తం దాంట్లో కూడా 8కి 8 వాళ్ళే గెలిచారు గతంలో. సో అక్కడ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏం లేదు. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు 8 నిలబెట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిని మార్చారు. ఇప్పుడు అక్కడ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడానికి కూడా కనీసం అలా 3 నుంచి 4 సీట్లు కూడా రావు. సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితిలో మధ్యప్రదేశ్ లేదు. ఎందుకు లేదు అంటే ప్రధానంగా మధ్యప్రదేశ్ సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ కొంచెం
రిలీజ్ అయింది, ఇండియా కూటమిని కలుపుకోపోవటానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దాన్ని పడగొట్టి మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీలో. కాబట్టి అక్కడ ప్రజలు కాంగ్రెస్ కి మేము అధికారంకి ఇస్తే బీజేపీ దౌర్జన్యంగా పడగొట్టిందని ఒక సెంటిమెంట్ ఫీలింగ్ అక్కడ ఉంది. కాబట్టి ఏదైతే మనం మధ్యప్రదేశ్ అనుకుంటున్నామో, పోయినసారి వాళ్ళు గెలిచిన సిట్టింగ్ సీట్లన్నీ దాంట్లో సగం సిట్టింగ్ సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ హోల్డ్ ఉన్న మధ్యప్రదేశ్ కూడా, అంటే వాళ్ళకి ఆధిపత్యం ఉన్న మధ్యప్రదేశ్ కూడా స్పష్టంగా వ్యతిరేక పవనాలు అనేది 4వ విడతలో వచ్చినాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి అక్కడ తర్వాత వాళ్ళకి మేజర్ రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు మనకి మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర పరిస్థితి మరి 11 సీట్లు ఉన్నాయి. ఈ మహారాష్ట్రకి సంబంధించి మనం చూస్తే వాస్తవంగా మహారాష్ట్రలో చాలా చీలక రాజకీయాలు చేశాడు. శివసేనాని చీల్చాడు, తర్వాత ఎన్సీపీని చీల్చాడు. ఆ ఎన్సీపీ తర్వాత వీళ్ళందరినీ ఆధిపత్యంలో తీసుకొచ్చి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసి ఒక రకంగా అక్కడ పార్టీల వ్యవస్థ లేకుండా చేయాలి, బీజేపీని మొత్తాన్ని మింగేయాలన్న ఒక ప్రయత్నం జరిగింది. కానీ చివరికి ఏం జరిగింది, అక్కడ ఏదైతే ఎన్సీపీని కానీ శివసేనని కానీ చీల్చి అక్కడ రాజకీయాన్ని ప్రభావితం చేయాలని నరేంద్ర మోడీ అనుకుంటూ, కానీ ఇప్పుడున్న వాళ్ళు అక్కడ 7 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి గతంలో. సో 7 వాళ్ళు గెలిచారు. కానీ ఆ 7 సిట్టింగ్ సీట్లకు సంబంధించి కూడా ఇవాళ నిలబెట్టుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ లేడు. అక్కడ కూడా కూటమి వాస్తవంగా కాంగ్రెస్ సంబంధించి ఈ 4th ఫేజ్ లో జరిగిన దాంట్లో ప్రధానమైన నాయకత్వం అంతా అక్కడ పోటీ చేస్తుంది. ఆ పోటీ చేయటం ఫలితంగా ఈ ఎన్సీపీ సంబంధించిన లీడర్షిప్, తర్వాత శివసేన సంబంధించిన లీడర్షిప్, వీళ్ళంతా ఒక మంచి కూటమిగా ఏర్పడి ఫస్ట్ కార్ నుంచే ఈ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఇండియా కూటమిలో భాగంగా ఉండటం వల్ల ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీకి అక్కడ సీట్లు పోయినవి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవటం వల్ల మహారాష్ట్ర కూడా ఒక పెద్ద థ్రెట్ ఇవ్వబోతుంది. మహారాష్ట్రలో కూడా ఈసారి అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లను కానీ 4th ఫేజ్ లో గతంలో 42లో మహారాష్ట్రలో ఉన్న 7 సీట్ల విషయంలో కూడా ఇవాళ నరేంద్ర మోడీ స్పష్టంగా కోల్పోయే అవకాశం మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. బీహార్ పరిస్థితి ఎట్లా ఉంది మరి? బీహార్ సంబంధించి అక్కడ బీహార్ లో నితీష్ కుమార్, తర్వాత ఆర్జేడీ, బీజేపీ, ఇవి అక్కడ ప్రధానమైన రాజకీయ పార్టీ. లెఫ్ట్ కూడా పోటీ చేస్తుంది. అయితే బీహార్ కి సంబంధించి మనం రాజకీయాలు చూసుకుంటే 5 సీట్లకి ఇప్పుడు జరిగినాయి. ఈ 5 సీట్లకు సంబంధించిన దాంట్లో బీహార్ లో గతంలో నితీష్ కుమార్ కొన్ని రోజులు బీజేపీతో ఉన్నాడు, కొన్ని రోజులు ఆర్జేడీతో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ తోటి నితీష్ కుమార్ జతకట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ గతంలో ఉన్న సీట్లలో 2 నుంచి 3 సీట్లు ఉన్నాయి. వాస్తవంగా 2 సీట్లు గెలిచారు, తర్వాత ఇంకొకరు జాయిన్ చేసుకున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. కానీ బీహార్ కి సంబంధించిన ఎలక్షన్స్ లో ఆర్జేడీ క్లియర్ గా చెప్పిండు. ఎందుకు అంటే తేజస్వి యాదవ్ ప్రధానమైన కీలక భాగస్వామ్యం ఆర్జేడీగా అక్కడ వ్యవహరిస్తుండు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. వాస్తవంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదన్నా ఉంది అంటే బీహార్ లో అది ఆర్జేడీనే. కానీ నితీష్ కుమార్ తన అధికారం కోసం కొద్ది రోజులు ఆర్జేడీతో ఉండటం, కొద్ది రోజులు బీజేపీతో ఉండటం అనేది ఒక గేమ్ ప్లాన్ చేసిండు. ఆ గేమ్ ప్లాన్ కి బీజేపీ నాయకత్వం వహించింది. కానీ ఇప్పుడు ఆర్జేడీ క్లియర్ గా ఉంది, అక్కడ కాంగ్రెస్ క్లియర్ గా ఉంది. వీళ్ళందరి పెద్ద కూటమి ఏదైతే ఉందో, ఇండియా కూటమి ఏదైతే ఉందో, ఆ కూటమి ఖచ్చితంగా ఇవాళ ఒక్క సీటు కూడా అక్కడ బీహార్ నుంచి ఈ 5 సీట్లలో ఒక్క సీటు కూడా ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గెలిచే అవకాశం లేని పరిస్థితుల్లో 5కి అక్కడ లేని పరిస్థితుల్లో వాళ్ళు స్పష్టంగా ఐక్యత ఉంది. సో బీహార్ రాజకీయాల్లో వాస్తవంగా బీహార్ ని నరేంద్ర మోడీ పెద్దగా డెవలప్ చేయలేదు, పెద్దగా ఫండ్స్ ఏమి ఇవ్వలేదు. వాస్తవం వెనుకబడిన రాష్ట్రం బీహార్ మొత్తం దేశంలో. కానీ అట్లాంటి బీహార్ లో రాజకీయాలు చేసిండు. ఒక రకంగా బీజేపీకి స్పేస్ లేని రాష్ట్రం. కానీ రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మధ్య గొడవలు పెట్టి చివరికి అక్కడ పార్టీల మధ్య మార్పులు తీసుకురావడం ద్వారా, ప్రభుత్వాన్ని కూలగొట్టడం ద్వారా ఈ రకమైన రాజకీయాలు ప్రయోగం చేసింది. కానీ సొంత బలం పెంచుకోవడానికి బీహార్ లో ఏ ప్రయత్నం చేయలేదు బీజేపీ. కాబట్టి సొంత బలమే లేని ఒక ప్రాంతంలో ఇవాళ 4వ ఫేజ్ లో జరిగిన దాంట్లో సీట్లు వచ్చే అవకాశం లేదు, ఉన్న వాటిని నిలబెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి బీహార్ కూడా వాళ్ళ ఆశలు ఏతున్నాయో ఆ బీహార్ కూడా ఈసారి ఇండియా కూటమి వైపే ఉందనేది అనేక రకమైన కింది స్థాయి సర్వేలు చెప్తున్నాయి. అక్కడ పబ్లిక్ ఎలక్షన్ లో పాల్గొన్న విధానాన్ని బట్టి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతున్నాయంటే ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి కానీ, బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మొత్తం ఎన్నికలలో? వాస్తవంగా 200 సీట్ల కిందనే ఉంటది బీజేపీ. 200 సీట్లు, 190 సీట్లు అంటున్నారు చాలా మంది సర్వేలు చేసి ఏం చెప్తున్నారు అంటే 190 సీట్ల నుంచి 200 సీట్ల మధ్య బీజేపీ ఉంటది. ఒక్క రకంగా చెప్పాలంటే బీజేపీ ఏదైతే మనం మార్క్ అయితే ఉందో, అధికారానికి రావాల్సిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో అదైతే వచ్చే అవకాశం స్పష్టంగా లేదు. సో
ఇండియా కూటమి ఇన్ని పార్టీలు కలిసి కూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రాంతీయ పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందో ఆ రాష్ట్రాల్లో ఈసారి కూటమి కట్టి బీజేపీ విజయాన్ని అడ్డుకోగలిగినాయి. వెస్ట్ బెంగాల్ సంబంధించిన పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గతం కంటే సీట్లు పెంచుకుంటుందని వాళ్ళు ప్రచారం చేస్తారు. అవునా? వెస్ట్ బెంగాల్ కి సంబంధించి ఏంటంటే సీట్లు పెంచుకుంటుందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు. ఏంటి వాళ్ళకి సంబంధించి మొత్తం 42 సీట్లలో ఎంత పోయినసారి గెలిచారు? వాస్తవంగా మోడీ వేవ్ ఉన్నప్పుడు కూడా 18 గెలిచారు, పెద్దగా ఏం గెలవలేదు అక్కడ. కానీ ఈసారి ఆ 18 గెలిచే పరిస్థితి లేదు. వాస్తవంగా ఇప్పుడు జరిగిన దాంట్లో 8 సీట్లకు అక్కడ జరిగితే ఆ 8కి సంబంధించిన దాంట్లో 4 సీట్లు తృణమూల్ ఉంటే 3 సీట్లు బీజేపీ ఉంది, 1 సీటు కాంగ్రెస్ గెలిచింది అక్కడ. సో ఇప్పుడు ఆ 3 సీట్లను నిలబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నది వాళ్ళు. చాలా విషయాల్ని నరేంద్ర మోడీ బెంగాల్లో చాలా ప్రయత్నం చేశాడు, వెస్ట్ బెంగాల్లో చాలా ఇష్యూస్ ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ప్రజలు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకు? పోయినసారి కూడా అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది. పోయినసారి కాంగ్రెస్ సంబంధించిన ఓటింగ్ అంతా ఎక్కువ శాతం బీజేపీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య అక్కడ వైరుధ్యం ఉంది, గొడవలు ఉన్నాయి. కాబట్టి తృణమూల్ యొక్క ఆధిపత్యాలని ఆపాలి అంటే దానికి వ్యతిరేకంగా దేశంలో పవర్ ఉన్న బీజేపీకి మనం ఓటేయాలని కొంత కాంగ్రెస్ ఓటింగ్ అక్కడ బీజేపీకి షిఫ్ట్ కావటం వల్ల బీజేపీ ఆ 18 సీట్లు గెలిచింది. లేకపోతే గెలిచే అవకాశం లేదు. అక్కడ బీజేపీ సొంతంగా గెలవటానికి కావాల్సిన బలం అనేది లేదు. ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ గతంలో ఉన్నంత ఊపు లేకపోవటం ఒకటూను, తర్వాత ఇప్పుడు ఏదైతే మన సిఏఏ తీసుకొచ్చిన తర్వాత వలసలను ప్రోత్సహించిన తర్వాత సిఏఏ మాకు లాభిస్తుంది. వెస్ట్ బెంగాల్లో సిఏఏ తీసుకొచ్చిన కారణంగా మాకు ఉపయోగపడుతుందని మోడీ కామెంట్ చేసిన కరెక్ట్. అది వాళ్ళ వర్షంలో అది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటే కొద్ది మంది బెంగాల్ కి వలస వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ లేదు అక్కడ. వాళ్ళకి ఇప్పుడు సిటిజన్షిప్ వస్తే వాళ్ళ ఓట్లు పడతాయి అనేది నరేంద్ర మోడీ ఆశ. కానీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తే మిగతా వాళ్ళంతా వ్యతిరేకులు కదా, వ్యతిరేకిస్తారు కదా. ఎవరైతే బెంగాల్ కు వలస వచ్చిన ప్రజలుగా భావిస్తున్నారో, లోకల్ స్థానికులు ఎవరుతున్నారో వలసవాదులను వ్యతిరేకిస్తున్నారు. నువ్వు వలసవాదులకి ఇండియన్ భారత పౌరసత్వం ఇస్తే లోకల్ వాళ్ళంతా కూడా బీజేపీని వ్యతిరేకిస్తారు కదా. సో బీజేపీకి అది లాభం పొందుతుంది అనుకుంటుంది, కానీ బీజేపీ దాన్ని లాభం పొందకపోగా అది అక్కడ తీవ్రంగా వ్యతిరేకత స్థానికత ఎదుర్కొనే అవకాశం ఉంది. వాస్తవంగా బెంగాల్ అనేది చైతన్యవంతమైన ప్రాంతం. ఎప్పుడు అక్కడ మత రాజకీయాలకి వాళ్ళు పెద్ద ఎత్తున పెద్దపీట ఇవ్వలే. కానీ పోయినసారి తృణమూల్ యొక్క దుర్మార్గాలకి వ్యతిరేకంగా తృణమూల్ని ఆపాలని ఒక కాంక్షతోటి కొంత బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగింది, నాయకత్వం అంతా ఇటు షిఫ్ట్ అయింది. కానీ ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో, అందుకే ఇండియా కూటమిలో ఇప్పుడు మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రీసెంట్ గా ఎలక్షన్ కు ముందు 4th ఫేజ్ లో. ఏం చెప్పింది? ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో తక్కువ పడితే నేనే ఆదుకుంటా, నేనే ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తా, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతుందని క్లియర్ గా చెప్పింది. వాస్తవంగా ఆమె కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నట్టు, తనకే ప్రధాని పదవి ఇవ్వాలని అడిగిన పరిస్థితి, ఆ మధ్య ఉన్న గొడవలు, వాటికి సంబంధించిన ఇష్యూ మనందరికీ తెలుసు. సీట్ల పంపకాలలో వాళ్ళకి ఎవరికాళ్ళే పోటీ చేసిన బెంగాల్లో ఇప్పుడు మళ్ళీ 4th ఫేజ్ సందర్భంగా మమత ఒకవేళ ఇండియాకి తక్కువ పడితే నేనే ఉంటాను ప్రకటించడానికి ఎట్లా చూడాలి దాన్ని? అది కూడా కరెక్టే. ఎందుకంటే అక్కడ పోయినసారి బీజేపీ ప్రతిపక్ష హోదాకి వచ్చింది, కాంగ్రెస్ అనేది 3rd ఫేజ్ లోకి నెట్టబడ్డది. కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ సంబంధించింది ఏంటంటే ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ తృణమూల్ గింట కలిసి పోటీ చేస్తే అది బీజేపీకి ఉపయోగం జరిగేది. ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగ్ సంబంధించి నిలబెట్టుకోకపోవటం వల్ల ఈ 2 పార్టీలు ఒకటే అనే ఒక విషయాన్ని బీజేపీ తీసుకురావటం, తద్వారా బీజేపీకి లాభం జరిగేది. ఇట్లా బీజేపీకి లాభం జరగకూడదనే ఇండియా కూటమిలో ఉన్న 2 పార్టీలు, వాస్తవంగా 3 పార్టీలు ఉన్నాయి అక్కడ ఇండియా కూటమిలో. బలమైన 3 పార్టీలు కూడా ఇండియా కూటమే. ఒకటి లెఫ్ట్ బలంగా ఉంది అక్కడ, తర్వాత కాంగ్రెస్ బలంగా ఉంది, తర్వాత తృణమూల్ బలంగా ఉంది. సో ఈ 3 లెఫ్ట్ ఇండియా కూటమిలో ఉన్నా గానీ ఇవి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. లెఫ్ట్ కాంగ్రెస్ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి, తర్వాత తృణమూల్ ఒక కూటమిగా ఉంది, బీజేపీ ఒక కూటమిగా ఉంది. ఈ పరిస్థితుల్లో 4వ ఫేజ్ లో జరిగిన దాంట్లో ఈ ఏదైతే ఓటింగ్ శాతం ఎక్కువగా లెఫ్ట్ ఓటింగ్ శాతం ఈసారి పెరుగుతుంది అనేది వాస్తవం. కాంగ్రెస్ ఓటింగ్ శాతం కూడా పెరిగింది. తద్వారా బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల పర్సంటేజ్ పడిపోయి అక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు. గెలిచే తృణమూల్ గెలిచింది, లేదా కాంగ్రెస్ గెలిచింది, లెఫ్ట్ గెలవడానికి అవకాశం ఉంది. కానీ బీజేపీ తన సీట్లను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఇంతకుముందు ఎట్లయితే వాళ్ళ ఆశ బెంగాల్లో పెట్టుకున్నారు, ఇప్పుడు అది కూడా స్పష్టంగా కాదు అనేది నరేంద్ర మోడీకి అర్థమైపోయింది.
అందుకే మమతా బెనర్జీని వాళ్ళు తిట్టడం గానీ, లేదు వ్యక్తిగత టార్గెట్ చేయటం గానీ, అక్కడ సందేశకాల ఇష్యూని తీసుకొని దేశవ్యాప్త ఇష్యూగా చేయటం గానీ, అట్లా మమతా బెనర్జీ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆమె మంచి చేసిందనే కాదు. ఆమె పరిపాలన దుర్మార్గాలతో కూడుకున్న పరిస్థితి, హత్యా రాజకీయాలతో కూడుకున్న పరిస్థితి. బెంగాల్లో ఆమె అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎక్కడి దాకైనా పోయే పరిస్థితి. అందుకే అక్కడ లెఫ్ట్ ప్రధానంగా మమతా బెనర్జీని వ్యతిరేకిస్తుంది, తర్వాత బీజేపీని వ్యతిరేకిస్తుంది. ఈ రెండు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. కానీ బీజేపీతో పోల్చుకుంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ రేపు ఇండియా కూటమికి అవసరమైతే నిలబడిద్దని ఒక సాఫ్ట్ కార్నర్ కొంత బెంగాల్ ఓటర్లో ఉందనేది ఈ 4వ దశ పోలింగ్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 4వ దశ పోలింగ్ లో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో మేము సీట్లు పెంచుకోబోతున్నాం అంటున్నారు బీజేపీ. ఏంది పరిస్థితి? తెలంగాణకి సంబంధించి ఏంటంటే పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు వాళ్ళు ఉన్నాయి కోల్పోయారు. ఒక్క సీటే వాళ్ళకి వచ్చింది. గతంలో వాళ్ళు ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లు కూడా పోయినాయి. తర్వాత పార్లమెంట్ కి వస్తే వాళ్ళకి 20% ఓటింగ్ వచ్చింది. సో పార్లమెంట్ లో 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఈ తెలంగాణకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి రీత్యా ఎన్నికల్లో జరిగినాయి. వాస్తవంగా అసెంబ్లీ వేరు జరిగింది, ఇప్పుడు పార్లమెంట్ వేరే జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ మీద ఉన్న ఒక తీవ్రమైన వ్యతిరేకత, దాని పరిపాలన 10 సంవత్సరాల పరిపాలన ఏతుందో ఆ వ్యతిరేకత అంతా కాంగ్రెస్ కు ఓటింగ్ వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ అందుకే గెలవగలిగింది తెలంగాణలో అసెంబ్లీలో. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ గా బీఆర్ఎస్ గా మారిన తర్వాత అసలు ఎజెండా లేదు బీఆర్ఎస్ కి. ఒక పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము గెలిపిస్తే ఏం చేస్తామని చెప్పడానికి కూడా ఒక వాయిస్ లేని పరిస్థితుల్లోకి బీఆర్ఎస్ నెట్టివేయబడ్డది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో క్యాడర్ అటు కాంగ్రెస్ లోకి చాలా మంది వెళ్ళిపోయారు, ఇటు బీజేపీలోకి చాలా మంది వెళ్ళిపోయారు. దీని ద్వారా బీజేపీ గత ఎలక్షన్స్ లో 4 సీట్లు గెలిస్తే టిఆర్ఎస్ 9 పార్లమెంట్ సీట్లు గెలిచింది. ఆ 9 పార్లమెంట్ సిట్టింగ్ వాళ్ళు కూడా చాలా మంది అటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, తర్వాత బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీలో వెళ్ళిపోయిన దుస్థితి ఇవాళ టిఆర్ఎస్ కు ఉంది. సో ఈ టిఆర్ఎస్ సంబంధించిన ఓట్ పర్సెంట్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్స్ లో ఈ ఓటింగ్ అనేది ఎక్కువ శాతం దక్షిణ తెలంగాణలో ఆదిలాబాద్ కానీ, ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఇటు ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో ఇటు ఉన్న ప్రాంతాల్లో మెజారిటీగా బీజేపీ ఏదైతే ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఏతున్నాయో గతంలో సిట్టింగ్లు గెలిచిన ఆ ప్రాంతాలు ఉన్నాయో వాటిల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి ఎలక్షన్ నడిచింది. సో అక్కడ టిఆర్ఎస్ పెద్ద ప్రభావం చూపిన పరిస్థితుల్లో లేదు. అసలు టిఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్న ఓటర్లలోకి వచ్చింది. ఏం చేస్తుంది టిఆర్ఎస్ కు ఓటేసి గెలిపిస్తే? అసెంబ్లీలో అధికారంలో లేదు, నిజంగానే గెలిపిస్తే అది బీఆర్ఎస్ కి వ్యతిరేకమా బీజేపీకి వ్యతిరేక ఓటు టిఆర్ఎస్ కి ఇస్తే బీజేపీ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు. కాబట్టి నిజంగా బీజేపీని వ్యతిరేకించాలనుకునేటోడు బీఆర్ఎస్ కి వేయకుండా కాంగ్రెస్ కి ఓటేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కొంత ఆశ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేము 12 సీట్లు వస్తాయని చెప్తున్నారు కొంతమంది, ఈటల రాజేంద్ర లాంటి వాళ్ళు, లేదా 9 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సీట్లు చాలా ఫైట్ ఉంటుందని వాస్తవం ఇది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన దాంట్లో టిఆర్ఎస్ వీక్ కావటం వల్ల చాలా ప్రాంతాల్లో బలమైన క్యాండిడేట్లను పెట్టింది బీజేపీ. ఆ బలమైన క్యాండిడేట్లు పెట్టడం వల్ల అక్కడ పోటీ ఇచ్చారన్న మాట వాస్తవం. ఆ పోటీ ఇచ్చిన దాంట్లో చాలా ఉన్నాయి. ఉదాహరణ మల్కాజ్గిరి, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత చేవెళ్ళ, తర్వాత జహీరాబాద్, ఇట్లా తర్వాత ఇవి కాకుండా వాళ్ళ సిట్టింగ్ సీట్లకు సంబంధించి ఉన్నాయి. సికింద్రాబాద్ ఉంది, వాళ్ళకి కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది. ఈ 4 సీట్లు ప్లస్ ఇవి 4. తర్వాత భువనగిరికి సంబంధించి కూడా కొంత ఫస్ట్ లో పెద్ద ఎత్తున కొంత బూర నరసయ్య గౌడ్ ప్రభావం చూపినట్టు అనిపించింది, కానీ తర్వాత అది తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా ఒక 7-8 సీట్లలో వాళ్ళు తీవ్రంగా పోటీ ఇచ్చిన మాట వాస్తవం. అది ఎందుకు జరిగింది అంటే అది బీజేపీ ఈ రకమైన పోటీలోకి రావడానికి ప్రధాన కారణం అది టిఆర్ఎస్ యొక్క వైఫల్యం. టిఆర్ఎస్ ఓట్ బ్యాంకు, టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోకపోవడం, కేసీఆర్ బీజేపీతో అంటగాగడం, బీజేపీ వ్యతిరేకంగా నికరంగా నిలబడకపోవటం వల్ల ఆ ఓటు మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండి బీజేపీని ఇవాళ నిలబెట్టింది ఈ రకంగా పోటీలు అనేది వాస్తవం. కాబట్టి వాళ్ళు చెప్తున్న సీట్లు రావు. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఆ 4 సీట్లు నిలబెట్టుకోవటమే గగనం అయిపోద్ది బీజేపీకి. వాస్తవంగా వాళ్ళు 7-8 సీట్లు అని చెప్తున్నారు, కానీ ఆ 4 సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవడం కాదు. ఇప్పుడు ఉదాహరణకి సికింద్రాబాద్ ఓడిపోద్దనే పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది మీడియాలో.
తర్వాత ఆదిలాబాద్ ఓడిపోద్దనే సిట్టింగ్ సీట్ ఓడిపోద్దనే ప్రచారం వస్తుంది మీడియాలో కానీ కాంగ్రెస్ ప్రకటించిన దాని ప్రకారం కాంగ్రెస్ కూడా స్పష్టంగా 13 సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి మీడియాకి లీక్ ఇచ్చిండు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన వదిలేసిన సీట్లు ఏంటి అని చూసినప్పుడు ఒక 4 సీట్లు మాత్రమే ఆయన వదిలేసిండు. ఆ 4 సీట్లు ఎంఐఎం ఒకటి తీసేస్తే 3 సీట్లే ఉన్నాయి. ఆ వదిలేసిన 3 సీట్లు ఏంటి? ఒకటి మల్కాజ్గిరి, 2 కరీంనగర్, 3 ఆదిలాబాద్. సో ఈ 3 సీట్లనే కాంగ్రెస్ గెలవదు అన్నాడు. కానీ ఈ 3 సీట్లనే బీజేపీ ప్రభావితం చేస్తానేది వాస్తవం. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పెద్ద ఎత్తున ముందుండడు అనేది మీడియాలో వస్తుంది. తర్వాత కరీంనగర్ లో బండి సంజయ్ డైరెక్ట్ అన్నాడు, హిందువులంతా నాకు ఓటేశారు, మత పోలరైజేషన్ జరిగింది అనేది వచ్చింది. అక్కడ పోయి కేసీఆర్ కూడా డైరెక్ట్ గా ముస్లిం సంబంధించిన ఓటర్లకు అప్పీల్ చేయడం వల్ల కూడా అక్కడ బీజేపీకి లాభం జరిగింది. మత విభజన తీసుకురావడం వల్ల బీజేపీ ఇంకా అడ్వాంటేజ్ అయిన పరిస్థితి ఉంది. తర్వాత ఆదివాసీ ప్రాంతాల్లో గతంలో వివాదాలు ఏదైతే తీసుకొచ్చారో అక్కడ ఆదిలాబాద్ అక్కడ కూడా కొంత బీజేపీ ఇంత ముందు గెలిచిన పరిస్థితి. మొన్న ఎమ్మెల్యేలు గెలిచింది కూడా ఆ ఏరియా ప్రాంతంలోని ఎమ్మెల్యే సీట్లే గెలిచింది. కాబట్టి బీజేపీకి ఉన్న 4 సీట్లు నిలబెట్టుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఆశించిన సీట్లు మాత్రం తెలంగాణలో రావు. అంటే 17లో ఉన్న సిట్టింగ్ కోల్పోవచ్చు. నేను అనుకుంటున్నా ఒక 3 సీట్లు ఈజీగా గెలిచి ఒక సీట్ కోల్పోయే అవకాశం ఉందనేది ప్రస్తుతం ఉన్న దశ ట్రెండ్ ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి బీజేపీ ఏదో తెలంగాణలో బాగా వస్తుంది, మాకు మేము మొత్తం సీట్లు గెలుస్తామనే ప్రచారం అదైతే సరైంది కాదు. ఒకటి టీఆర్ఎస్ వైఫల్యం వల్ల ఓటు బ్యాంక్ వల్ల కొంత బీజేపీకి అది షిఫ్ట్ అయిన మాట వాస్తవం. దాని వరకే చూడాలి తప్ప ఇది మోడీ ఇమేజ్, మోడీ పెద్ద ఎత్తున ఏదో తెలంగాణ ఏం చేశాడు? తెలంగాణకి మోడీ ఏమి ఇచ్చాడు? ఏ అభివృద్ధి చేసిందని ఓట్లు వేయాలి జనం? ఇప్పుడు ఏ ప్రాజెక్టు కట్టిండు? బయ్యారానికి ఏమి ఇవ్వలేదు, జాతీయ హోదా ప్రాజెక్టులకు ఏమీ లేదు. తర్వాత ఏదైతే ఎంప్లాయీ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఏం తీసుకురాలేదు, వైద్యానికి సంబంధించిన హామీలు నెరవేర్చలేదు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేయలేదు. విభజన చట్టంలో ఉన్న ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పసుపు బోర్డుకి సంబంధించి కూడా ఇష్యూ ఏదో మాము తాత్కాలికంగా ఇచ్చిండు తప్ప నిజామాబాద్ ఇష్యూ ఉంది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట ఇష్యూ అట్లే ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని చూసి ఓట్లు తెలంగాణలో వేస్తారనేది కాదు. బీజేపీకి ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే అక్కడ టిఆర్ఎస్ యొక్క వైఫల్యం, టిఆర్ఎస్ ఓటమి, టిఆర్ఎస్ అక్కడ క్యాడర్ నిలబెట్టుకోకపోవటం వల్ల ఆ ఓటర్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతున్న ఒక ఆశ ఉంది. కాబట్టి వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళకు బలమైన శక్తిగా రావడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక స్పేస్ అనేది ఉందనే మాట వాస్తవం. ఏపీ పరిస్థితులు ఏపీది ఒక విచిత్రమైన పరిస్థితి. వాస్తవంగా రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఏపీ గురించి అసలు ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా నరేంద్ర మోడీకే సలాం కొట్టే పరిస్థితిలో ఉన్నారు ఏపీలో. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ 22 పార్లమెంట్ సీట్లు గెలిచింది లాస్ట్ టైం. మొత్తం 4th ఫేజ్ లో బీజేపీ 42 పార్లమెంట్ సీట్లు గెలిస్తే దాని తర్వాత అతిపెద్దగా గెలిచింది ఎవరనంటే వైసీపీనే. 22 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 22 పార్లమెంట్ సీట్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ కూడా ఏ రోజైనా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేయలే. ప్రత్యేక హోదా నినాదంతో గెలిచింది. అక్కడ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఏం చేయలేదు. విశాఖ ఉక్కును అమ్మేస్తుంటే కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంది. రాజధానుల విషయంలో కూడా అమరావతి రాజధాని విషయంలో కూడా 3 రాజధానులు తీసుకొచ్చి వైసీపీ అక్కడ వైఫల్యం చెందిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏపీ రాజకీయాల్లో చూసినప్పుడు అక్కడ ఎన్నికల్లో తాత్కాలికంగా కూటమిలు ఉండొచ్చు. అక్కడ ఇప్పుడు స్పష్టంగా 3 కూటములు ఉన్నాయి. ఒకటి మన తెలుగుదేశం, తర్వాత జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేసినాయి. తర్వాత వైఎస్ఆర్సీపీ ఒకవైపు ఉంది. తర్వాత కాంగ్రెస్ లెఫ్ట్ కలిసి ఒక కూటమిగా అక్కడ పోటీ చేసినాయి. కానీ ఇప్పుడు చాలా వరకు సర్వేలు వస్తున్న దాని ప్రకారం ఏంటంటే జగన్ సంబంధించిన దాని మీద టఫ్ ఎలక్షన్ జరిగిందని, అక్కడ కూటమికి అంటే ప్రధానంగా తెలుగుదేశం జనసేనకి వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగిన ఎలక్షన్స్ లో ఒక ఎడ్జ్ అనేది ఒక టీడీపీకి ఉంటది అనేది పెద్ద ఎత్తున కొంత ప్రచారం జరుగుతుంది. జగన్ కొంచెము డీలా పడతాడని ఉంది. కానీ అక్కడున్న వాస్తవం ఏం చూడాలి అంటే అది వైసీపీ ఎంపీలు గెలిచినా లేదు, ఇక్కడ బీజేపీకి సంబంధించి సపోర్ట్ ఏదైతే ఉన్నా ఎవరైతే టీడీపీ సంబంధించిన ఎంపీలు గెలిచినా గానీ అది అంతిమంగా బీజేపీకి సంబంధించి డైరెక్ట్ గా గెలిచే ఏం లేదు. ఆడ పోయినసారి ఒక్క ఎంపీ కూడా లేదు. ఆ మాటకి వస్తే ఏపీలో ఉందా? ఒక్క ఎంపీ లేకుండా రిమోట్ కంట్రోల్ చేసింది ఏపీని. అంటే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ కంట్రోల్లో ఉన్నాయి. జగన్ జైలుకు పోతాడనే భయం ఉంది, చంద్రబాబు నాయుడు జైలుకు పోతాడనే భయం ఉంది. వీళ్ళిద్దరూ అంతిమంగా బీజేపీకి దాసోహం అంటున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభావం ఉందా? ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా ఒకళ్ళ వ్యతిరేకతతో ఒకళ్ళ టీడీపీ కింద గెలిస్తే అది ఎవరైతే
జగన్ ఉన్నాడు, జగన్ వ్యతిరేకత టీడీపీకి ఉపయోగపడినట్టు తప్ప అక్కడేదో నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రభావం చూపి అక్కడ సీట్లు గెలిపించడానికి, కూటమి గెలిపించడానికి కూడా అసలు కూటమి మేనిఫెస్టో పట్టుకోలేదు కదా బీజేపీ లీడర్లు. అసలు ఫోటో ముస్లిం రిజర్వేషన్ల గురించి ఇక్కడ వ్యతిరేకించింది బీజేపీ. అదే ముస్లిం రిజర్వేషన్ అమలు చేస్తామని అక్కడ కూటమి మేనిఫెస్టోలో పెట్టింది. వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఒక్క డిమాండ్ కూడా నరేంద్ర మోడీ సమర్థించలే. అంతెందుకు, పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు ఇచ్చిండని పోయినసారి ఎంత పెద్ద ఎత్తున తిట్టిండు నరేంద్ర మోడీ. చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా ఇవ్వలేదని నరేంద్ర మోడీని ఎంతగానో తిట్టిండు. బీజేపీ అనేది ఆంధ్రాకి ఎట్టి పరిస్థితుల్లో ఏ లాభం చేయలే. పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇష్యూలో చేయలేదు, ప్రత్యేక హోదా ఇష్యూలో చేయలేదు. వాళ్ళు విశాఖని ప్లాంట్ ను అమ్మేయటానికి ప్రయత్నం చేశారు, రాయలసీమ అభివృద్ధి కోసం ఏ రకమైన నిధులు ఇవ్వలేదు. ఆ రకంగా చూస్తే ఆంధ్రాకి ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. కానీ అక్కడకు ప్రాంతీయ పార్టీలు తమ స్వార్థం కోసం, అది టీడీపీ అని కావచ్చు, వైఎస్ఆర్సీపీ అని కావచ్చు, ఈ రెండు పార్టీలు తమ స్వార్థం కోసం గతంలో చేసిన అవినీతి వల్ల నరేంద్ర మోడీ సిబిఐని, ఈడీని వీటిని ఉపయోగించుకొని అందరిని జైల్లో పెడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడ జైల్లోకి పోబడిద్దామని వీళ్ళు బీజేపీకి దాసం అవుతున్నారు తప్ప వేరే అక్కడ ఏమీ లేదు అనేది స్పష్టం. కాబట్టి ఇప్పుడు కూటమిలో బీజేపీ కొన్ని సీట్లు పోటీ చేసింది, ఆ సీట్లు గెలుస్తుందనే నమ్మకం కూడా లేదు. కాబట్టి ప్రధానంగా ఏపీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ పార్టీల వైఫల్యం అనేది అక్కడ బీజేపీకి సంబంధించిన ఒక పాజిటివ్ గా ముందుకు రావడానికి ఉంటది. రేపు ఒకళ్ళ సీట్లు తగ్గితే, నరేంద్ర మోడీకి సీట్లు తగ్గితే అటు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయొచ్చు గెలిస్తే, లేదు జగన్ ఎంపీ సీట్లు గెలిచినా జగన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకటి వినిపిస్తుంది ఏంటంటే జగన్ పట్ల బీజేపీ తీవ్రమైన వ్యతిరేకత వ్యవహరిస్తుంది కాబట్టి బీజేపీ సార్ డైరెక్ట్ గా టీడీపీకి కూటమిలో సపోర్ట్ చేసింది కాబట్టి జగన్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే ఒకళ్ళ బెంచ్ మార్క్ లో అటు ఇండియా కూటమికి ఇటు బీజేపీకి మధ్య తేడా వస్తే ఎవరి వైపు నిలబడతారని ఒక ప్రశ్నిస్తే అప్పుడు అనివార్యంగా ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తారని ఒక వాళ్ళకి సంబంధించిన వైసీపీ క్యాడర్ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కొంతమంది అభ్యర్థులు కూడా అట్లా రకాలుగా అక్కడ ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ విడిపోయింది కాబట్టి ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండాల్సిన ఒక పరిస్థితి వస్తే, తక్కువ సీట్లే వస్తే, అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఇండియా కూటమి వైపు నిలబడిద్ది అనేది ఒక పెద్ద ఎత్తున అక్కడ ఒక ప్రచారం కూడా వస్తుంది. చూడాలి మనం ఆ ఎలక్షన్ లో వచ్చే దాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇప్పటికీ 379 సీట్లకు 4 దశలలో కలిపి పోలింగ్ జరిగింది. అవును, మెజారిటీ అయిపోయింది. ఈ 375 సీట్లలో అసలు ఇప్పటికే మాకు బెంచ్ మార్క్ దాటింది, గెలవబోతున్నామని అమిత్ షా ప్రకటించింది ఈ రోజు. చూడాలి, అమిత్ షా చాలా ప్రకటనలు చేస్తున్నాడు. అసలు ఫస్ట్ ఫేజ్ మాదని చెప్పారు వాళ్ళు, సెకండ్ ఫేజ్ మాదని చెప్పారు, థర్డ్ ఫేజ్ కూడా మాదని చెప్పారు, ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ కూడా మాదని చెప్తున్నారు. మొత్తంగా వాళ్ళు ఏం చెప్పారు, 370 సీట్లు 370 ఆర్టికల్ తీసేసి దాని నినాదం పెట్టారు. 370 సీట్లు బీజేపీకి, 400 సీట్లు ఇండియా కూటమికి, మన ఎన్డీఏ కూటమికి అని చెప్పారు. ఇవంతా ఒక డ్రామా ప్లే చేశారు, మానసిక యుద్ధం చేశారు భారతదేశ ప్రజల మీద. ఓడిపోయేటోడు 400 సీట్లు ఎట్లా గెలుస్తాడు? వాస్తవంగా 400 సీట్లకే పోటీ చేయని పార్టీలు 400 సీట్లు ఎట్లా గెలుస్తాయి? బీజేపీనే పోటీ చేసిందే 300 పైగా వాళ్ళు పోటీ చేసిన సీట్లు, దాంట్లో వాళ్ళే 400 దాకా వాళ్ళు పోటీ చేయని పరిస్థితి. కూటమిలో అక్కడక్కడ పంచుకొని వాళ్ళకి ఎట్లా గెలుస్తారు? కాబట్టి ఏంటంటే మీడియాలో, సోషల్ మీడియాలో 400 సీట్లు వస్తాయి, 300 సీట్లు వస్తాయని ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఒకళ్ళు అమిత్ షా గెలుస్తాడు అని అంటే, నిజంగా అమిత్ షా గెలుస్తాడనే ఆ రకమైన వాళ్ళకి ధైర్యం ఉంటే ఇవాళ అమిత్ షా ఎక్కడ తిరుగుతాడు? గల్లీలు తిరుగుతాడు అమిత్ షా. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళ సొంత రాష్ట్రాలు కోల్పోతామనే భయం వచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాలన్నింటిలో ప్రచారం చేస్తుండు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అయిపోయింది, వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే బీజేపీ ఓడిపోతుంది. వాళ్ళకి బాగా గెలిచిన రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక వాళ్ళకి కొంచెం చిన్న రాష్ట్రాలే మిగిలినాయి. ఆ ఢిల్లీ మిగిలింది, హర్యానా మిగిలింది, అటు ఒడిస్సా కొంచెం మిగిలింది, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు మిగిలినాయి. ఆ రాష్ట్రాల్లో పెద్దగా ఎక్కువ సీట్లు లేవు. మీరు అన్నట్టు 379 అయిపోయినాయి అంటే ఇంకా తక్కువ మిగిలినాయి. దాంట్లో బీజేపీ ఏమొస్తుంది? అమిత్ షా యొక్క బాధ ఏంటంటే నెక్స్ట్ ఫేజులన్నా కొన్ని సీట్లని పట్టకు రాగలిగితే ఇప్పుడున్న సీట్లతోటి ఇంకా కొంతమంది కొనుగోలు చేయడమో లేకపోతే మ్యాజిక్ చేయటమో, ఒక రకంగా వాళ్ళు తాయిలాలు ఇచ్చి బెదిరింపు చేయడం ద్వారానో ఎన్డీఏ నిలబెట్టాలని తాపత్రయం తప్ప వాళ్ళ ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను హిందూ అని ఎక్కడా చెప్పుకోలేదు, నేను ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా మాట్లాడలేదు. ఎంత పచ్చబద్దాలు మాట్లాడి నరేంద్ర మోడీ.
హిందూ అని చెప్పుకోలేదా నరేంద్ర మోడీ? ముస్లింలు తిట్టలేదా నరేంద్ర మోడీ? అంటే అర్థమైపోయింది. నెక్స్ట్ ఫేజుల్లో అన్నా ఇప్పుడు 4 ఫేజులు అయిపోయినాయి కాబట్టి ఇంకా 3 ఫేజుల్లో ఆ ముస్లిం ఓటర్స్ అన్నా లేదా ఇంకా హిందూ పోలరైజేషన్ ఓటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయరు అనేది అర్థమైనాకల్లా నేను ఏమి అనలేదు, ఎవరిని అనలేదని ఇప్పుడు ఇంకొక మాటలు మాట్లాడుతున్నాడు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. అయినా బీజేపీని నమ్మరు, అమిత్ షాని నమ్మరు, తర్వాత మోడీ నమ్మరు. వీళ్ళు టైం అయిపోయింది, వీళ్ళ ఎక్స్పైరీ డేట్. మోడీ ఈ రోజు నామినేషన్ వేసేటప్పుడు మొత్తం బల ప్రదర్శన చేసిండు. కూటమి మొత్తం వాళ్ళ ఎన్డీఏలో ఉన్న అందరినీ పిలుచుకొని పోయి నామినేషన్ వేసిండు. అవును, దాన్ని ఆ ప్రదర్శన ఎట్లా చూడాలి? భయమైనడే ప్రదర్శన చేస్తాడు. మోడీ ఎంత చేతని చెప్పిండు మనకి, నేను ఎంత ధైర్యవంతుడని చెప్పిండు. అంత పెద్ద ధైర్యవంతుడు పాకిస్తాన్ ఎదుర్కొనే నరేంద్ర మోడీ, చైనాని ఎదుర్కొనే నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ని ఎదుర్కొనే నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ వేయడానికి ఎందుకు భయపడ్డాడు? ఎందుకు ఈ కూటమి నా ఎమ్మటి ఉందని చూపియాలని ప్రయత్నం చేసిండు? వాస్తవంగా నరేంద్ర మోడీకి సీట్లు తక్కువైతే ఆ కూటమిలో సగం మంది ఎగిరిపోతారు. అంటే నరేంద్ర మోదీకి సీట్లు తక్కువైతే ఎన్డీఏలో ఉన్న వాళ్ళు ఎన్డీఏ కూటమిలో కూడా ఎవరు సరిగ్గా ఉంటారు? ఇప్పుడు నితీష్ కుమార్ ఉన్నాడు, నితీష్ కుమార్ ఎప్పుడెప్పుడు జంప్ చేస్తాడో తెలియదు. బీహార్ రాష్ట్రంలో ప్రధానంగా నితీష్ కుమార్ ఉన్నాడు, తర్వాత ఏకనాథ్ షిండే ఉన్నాడు మహారాష్ట్రలో, ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఎడిపోతాడో తెలియదు. తర్వాత ఏఐడిఎంకే ఉంది తమిళనాడులో, అక్కడ పరిస్థితులు ఒక ఏఐడిఎంకే సీట్లు వస్తే వాళ్ళు ఎటు పోతారో తెలియదు. నరేంద్ర మోడీ ఈడీ, సిబిఐ, బిఎస్పీ ఉంది ఎగ్జాంపుల్ యూపీలో, బిఎస్పీ కూడా బయట నుండి న్యూట్రల్ గా ఉండి సపోర్టెడ్ గా ఉంది ఒక రకంగా. వీళ్ళంతా చేస్తే అంతిమంగా వీళ్ళు బీజేపీకి ఇంత తక్కువ సీట్లు వస్తే వీళ్ళు కూడా బీజేపీ వైపు ఉండరు, నరేంద్ర మోడీ వైపు ఉండరు, ఎన్డీఏలో కూడా ఉండరు. కాబట్టి వీళ్ళంతా నా ఎమ్మటి ఉన్నారు అని చూపించడం కోసం ఉన్నాడు. అసలు వారణాసిలో నరేంద్ర మోడీ గెలుస్తాడా? అంటే మోడీ గెలడా? ఎట్లా గెలుస్తాడు? ఎందుకు గెలడు? నరేంద్ర మోడీకి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గంగా శుద్ధి అనేది ఒక ఇష్యూ. దానికోసం చాలా 20,000 కోట్లు ఖర్చు పెట్టరు గంగా శుద్ధికి. అవును, మరి ఏంది తప్పేముందా? నిజమే. ఆ 20,000 కోట్లు తీసిపోయి కొంతమంది శుద్ధి చేసిండు మోడీ. అంటే ఎవరైతే అవినీతి పరులని వాషింగ్ మిషన్ శుద్ధిలో ఎట్లయితే పేరు వచ్చిందో, ఈ అవినీతి పరుల ఖర్చు పెట్టిండు ఆ డబ్బంతా. యూపీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టిండు నరేంద్ర మోడీ. గంగా ప్రక్షాళన జరిగిందా? నిజంగా హిందువా నరేంద్ర మోడీ? నిజంగా హిందువుల పట్ల ప్రేమ ఉందా నరేంద్ర మోడీ? ఆ మాటకు వస్తే హిందూ దేవుల పట్ల ప్రేమ ఉందా నరేంద్ర మోడీకి? గంగా అనేది పవిత్రమైంది హిందువులకి. గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు, హిందువులు బలంగా నమ్ముతారు. దాన్ని ప్రక్షాళన చేస్తేనే 2014 ఎలక్షన్ నుంచి చెప్తున్నారు నరేంద్ర మోడీ. ఎందుకు చేయలే మరి? 20,000 కోట్లు ఎడిపోయినాయి. వారణాసిలో నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గెలవచ్చు, ఒక ప్రధాన అభ్యర్థి గెలవటం అనేది పెద్ద విషయం కాదు. కానీ నరేంద్ర మోడీకి ఎంత మెజారిటీ వస్తుంది ఈసారి? తీవ్రమైన వ్యతిరేక ఓటు పడబోతుంది అక్కడ. అక్కడ భయమయ్యే ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న మొత్తం వాళ్ళందరినీ పెట్టుకొని వారణాసిలో పోయి వాళ్ళ నామినేషన్ చేయాల్సిన ఒక దుస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ కూడా భయపడతాడు మోడీ. యోగికి మోడీ భయపడుతుండు. యోగి ఆదిత్యనాథ్ వెంబడి పెట్టుకొని మరీ పోయి నామినేషన్ వేసి వచ్చిండు. క్యాస్ట్ పోలరైజేషన్ భయపడుతుండు నరేంద్ర మోడీ. ఆయన నామినేషన్ ఫిల్అప్ చేసే దాంట్లో ఏ క్యాస్ట్ లో ప్రతిపాదకులు పెట్టిండు? ఒక్కొక్క క్యాస్ట్ నుంచి ఒక్కొక్క ప్రతిపాదకుని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ సెట్ చేయాలని చూస్తున్నాడు నరేంద్ర మోడీ? అంటే స్పష్టంగా నరేంద్ర మోడీకి భయం అవుతుంది. హిందూ ఎజెండా ఆయన ఎత్తుకున్నా గానీ, హిందువులకి న్యాయం చేస్తానని చెప్పినా గానీ, ఆ గంగా ఇష్యూలో వారణాసిని ఆయన దత్తత తీసుకున్న గ్రామాలు ఉన్నాయి. ఈ ఇష్యూ పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియాలో చర్చ జరిగింది. మోడీ అంటే ప్రధానమంత్రి దత్తత తీసుకున్న తర్వాత వారణాసి చుట్టుపక్కల సస్యశ్యామలం అయి ఉంటాయి, డెవలప్ అయి ఉంటాయి అని అందరు భావిస్తారు. మీడియా అక్కడికి పోతే తెలిసిపోద్ది నరేంద్ర మోడీ కథ ఏంటి, నరేంద్ర మోడీ అభివృద్ధి ఏంటి, అసలు నరేంద్ర మోడీ దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి ఏంటి. అక్కడ ఉన్న గ్రామాలు మొత్తం మన బ్యానర్లు పెట్టినాయి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా. నరేంద్ర మోడీ దత్తత చేసుకున్న గ్రామాలు పెట్టినాయి. నరేంద్ర మోడీ ఏం చేసిండని దత్తత తీసుకున్నాను ప్రకటించిండు. వారణాసి చుట్టూ ఉన్న ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే ఆయన దత్తత తీసుకున్నాడు. కానీ ఆ దత్తత తీసుకున్న గ్రామాలకు కూడా అభివృద్ధి చేయలేకపోయాడు మోడీ. వాస్తవంగా చెప్పాలంటే మోడీ గుజరాత్ యొక్క ఐడెంటిటీనే కోరుకుంటాడు. అసలు దేశం యొక్క సమైక్యతను కోరుకునే వ్యక్తి కాదు నరేంద్ర మోడీ, ఒక ప్రాంతీయవాది. సో ఒక ప్రాంతీయవాది అక్కడ యూపీకి సంబంధించిన విషయాల మీద అక్కడ అందుకే నరేంద్ర మోడీకిను బీజేపీకి మధ్య గొడవలు గాని ఈ వైరుధ్యాలు రావటానికి కూడా ఇది ఒక కారణం. ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుండంటే నరేంద్ర మోడీ, ఎంత భయంతో మాట్లాడుతుండంటే ఆదాని అంబానీ ఎగ్జాక్ట్లీ అదాని అంబానీ టెంపోరల్ తీసుకుపోయి బ్లాక్ మనీ కాంగ్రెస్ కి ఇచ్చిందని కామెంట్ చేసిండు. ఎంత భయం అవుతుంది కామెంట్ అర్థమైపోవట్లేదా మనకి? నరేంద్ర మోడీ ఓడిపోతాడని. ఈ అదాని అనేటోడు ఎవడు?
అంబానీ ఎవరు? వీళ్ళిద్దరు అసలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి బ్యాక్ గా నిలిచిన వాళ్ళు. అసలు ఆదాని అయితే నరేంద్ర మోడీ సీఎం అయిన తర్వాతనే వ్యాపారవేత్తకు ముందుకు వచ్చిండు, ప్రధానమంత్రి అయిన తర్వాతనే దేశవ్యాప్తంగా మొత్తం సంపదను కొల్లగొట్టిండు. ఆదాని భారతదేశం నుంచి ప్రపంచ కుబేరుడికి ఎదగటానికి ఎవరు కారణమైండు, ఎవరు ఫండింగ్ చేసిండు? మొత్తం బీజేపీ అంటేనే ఆదాని, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు ఒకే ఆత్మ. అట్లాంటి ఆదాని కాంగ్రెస్ కి నల్ల డబ్బును సరఫరా చేస్తుండా, లేదు అంబానీ సరఫరా చేస్తుండా? నిజంగానే నల్ల డబ్బును సరఫరా చేస్తుండని ఒక ప్రధాని లాంటి వాడు ఆరోపించిండు అంటే, మరొక పక్క ఏం చెప్తుండే, దేశంలో నల్లధనం అంతా ఏం లేదని చెప్తాడు నరేంద్ర మోడీ. నోట్ల మార్పిడి ద్వారా నీ నల్లధనం మొత్తం పోయింది అంటాడు. మరి నీ ఫ్రెండే, నీ ఆదానినే బీజేపీని వదిలేసి కాంగ్రెస్ కి ఎందుకు డబ్బులు ఇచ్చిండు? నువ్వన్న దాంట్లో ఒక లాజిక్ ఉంది. అంటే క్లియర్ గా తెలిసింది, నీ అనుచరుడే నువ్వు ఓడిపోతావు కాబట్టి, అవతల కాంగ్రెస్ గెలవబోతుంది కాబట్టి అవతల పార్టీకి డబ్బులు ఇచ్చిండేమో. అంటే నువ్వు చేసిన కామెంట్ లో ఒక లాజిక్ ఉంది కదా. అంటే ఖచ్చితంగా బీజేపీ ఓడిపోద్దని ఆదాని కూడా అనుకుంటాడు, అంబానీ కూడా అనుకుంటాడు. అంటే మోడీ పవర్ పోయింది, మోడీ మేనియా లేదు, మోడీని ప్రజల్లో వ్యతిరేకత ఉందని వాళ్ళు కూడా కార్పొరేట్ కంపెనీలు, వాళ్ళకు కూడా ప్రజలు పల్స్ తెలుస్తాయి, మీడియా సంస్థలు ఉన్నాయి ఆదాని దగ్గర, మోడీ వ్యతిరేకత ఎట్లుందో తెలుసుంటది. కానీ మోడీ ఆరోపించినట్టు ఆదాని కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారని మనం అనుకోలేం. కానీ ఆ కామెంట్ చేసినట్టు అర్థం ఏంటంటే, వాళ్ళు ఇంటర్నల్ గా అనుంటారు నువ్వు ఓడిపోతావని, సపోర్ట్ చేయట్లేదేమో. నిజంగా అంతకుముందు ఫండింగ్ అంతా వాళ్ళే చేశారు, ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేయట్లేదేమో. అంత దుస్థితిగా నరేంద్ర మోడీ మాట్లాడిన వెంటనే నరేంద్ర మోడీ ఓటని ఒప్పుకున్నట్టే లెక్క. నాలుగో బ్యాక్ బోన్ ఉన్న జీ ఛానల్స్ కూడా మోడీ బీజేపీ లైవ్ లో అసలు ఇవ్వమని ప్రకటించరు. మీడియాలో కూడా ఏంటంటే స్పష్టంగా మీడియా పబ్లిక్ పల్స్ తెలుసుకుంటది. కొడి మీడియాలో ఒక మీడియా అనేది ఎంత అబద్ధాలు చెప్పడానికి కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేసినా గానీ ప్రజల్లో తమ అభిప్రాయాలని, ప్రజల్లో తమకున్న క్రెడిబిలిటీని కోల్పోతాయి. అంత పెద్ద సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? అవి ఎవరు కొన్నారు ఇప్పుడు వాటిని? నాకు తెలిసి ఆదాని వాటిని లీడ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. చాలా వరకు ఆదాని లీడ్ చేస్తున్నాడు. కానీ జీ వరకు వచ్చేసరికి జీ ఛానల్స్ గతంలో బీజేపీకి బ్యాక్ బోన్ ఉన్నాయి. అనేక సినిమాలు, అనేక హేట్రేడ్ సినిమాలు, మతం పేరు మీడియా మొత్తం మేనేజ్ చేసింది వాళ్ళే, సినిమాలను మొత్తం తీసింది జీ. అవును, ఆ జీ ఇప్పుడు మోడీది బీజేపీ ఇవ్వట్లేదు, ఇవ్వనని ప్రకటించారు. అర్థమైపోయింది వాళ్ళకి. నరేంద్ర మోడీ ఓడిపోతాడు, నరేంద్ర మోడీ వల్ల ఏం కాదు, ఈ దేశంలో నరేంద్ర మోడీ మేనియా అనేది సృష్టి మాత్రమే, కాబట్టి ఒరిజినాలిటీగా నిలబడదాం అనుకుంటారు వాళ్ళు. లేదు ఇంతకుముందు చేసిన తప్పుల్ని సరి చేసుకుందాం అనుకోవచ్చు. కాబట్టి మీడియా సంస్థలకు కూడా నమ్మకం కోల్పోయింది, యోగి ఆదిత్యనాథ్ నమ్మకం కోల్పోయిండు, ఆర్ఎస్ఎస్ నమ్మకం కోల్పోయింది, అసలు దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ మీద నమ్మకం కోల్పోయింది. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఒకటే నమ్మకంతో ఉన్నాడు, నేను గెలుస్తా అంటాడు. 400 సీట్లు వస్తాయంటాడు నరేంద్ర మోడీ. వాస్తవంగా ఇంకా అంటున్నాడు, ఎందుకు మేకపోద్దు గాంభీర్యం, ఇంకా అంటున్నాడు నరేంద్ర మోడీ. కానీ వాస్తవాలు నరేంద్ర మోడీ తెలుసు. నరేంద్ర మోడీ అసహనపు మాటలే ఆయన ఓటమికి ప్రధాన కారణం. ఆయన ఓటమిని ఆయన ఒప్పుకుంటుండు. ఈ చేస్తున్న కామెంట్లన్నీ కూడా ఎక్కడి నుండి వస్తున్నాయంటే, ఎవడైతే విజేత ఉంటాడో విజేత హోందాతనంతో ఉంటాడు, గెలుస్తా అనుకునేటోడు హోందాతనంతో ఉంటాడు, ఓడిపోతా అనుకునేటోడే గొడవలు చేయటం, మత కల్లోలాలు సృష్టించడం, కామెంట్లు చేయటం, వివాదాస్పద అంశాలు లేవనెత్తటం, ఆ రకంగా అభివృద్ధి చెప్తున్నా నరేంద్ర మోడీ. ఒక్క స్పీచ్ అన్నా చెప్పు నాకు. ఎక్కడ నరేంద్ర మోడీ 4వ ఫేజ్ లో మాట్లాడినా, ఇప్పుడు 5వ ఫేజ్ లో మాట్లాడుతున్నా, ఇగో ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన, ఇగో ఇది చేసిన, ఈ భారతదేశానికి నా వల్ల జీడిపి పెరిగింది, నా వల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అయింది, నా వల్ల రాష్ట్రాలు సమైక్యంగా ఉన్నాయి, లేదు నా వల్ల ఈ దేశానికి రైతులకి లాభం జరిగింది. ఇప్పుడు 4th ఫేజ్ లో జరిగిన చాలా దాంట్లో యూపీలో హత్ర సంఘటన జరిగింది, తర్వాత లఖింపూర్ అదే రైతులు అది కూడా ఉంది 4వ ఫేజ్ ఎలక్షన్స్ లో. యూపీలో ప్రధానమైన ఇష్యూ ఉంది, అక్కడ రైతులంతా వ్యతిరేకించారు. కాబట్టి ప్రధానమైన సీట్లు ఏవైతున్నాయో ఆ సీట్లలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది నరేంద్ర మోడీకి. ఏ ఇష్యూ నరేంద్ర మోడీ పరిష్కరించలే ఈ దేశంలో. అందుకే నరేంద్ర మోడీ నేను ఇది చేశానని చెప్పుకునే దమ్ము లేదు. అందుకే ఆయన ఏం చెప్తుండు, ముస్లింల మీద సంపద విషయంలో మాట్లాడుతుండు, లేదా ప్రాంతీయవాదాలు పట్టుకొస్తుండు, లేదా వ్యక్తుల మధ్య గొడవలు తీసుకొస్తుండు, లేదా పార్టీలను చీల్చాలని ప్రయత్నం చేస్తుండు. ఇవే తప్ప స్పష్టంగా నరేంద్ర మోడీకి ఒక ఎజెండా లేదు, అభివృద్ధి చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు. అందుకే నరేంద్ర మోడీని ప్రజలు తిరస్కరించారు. 4వ ఫేజ్ లో కూడా స్పష్టంగా, అసలు 4వ ఫేజ్ లో పెద్ద బలమే లేదు కొన్ని రాష్ట్రాల్లో. ఉన్న 42 సీట్లలో కూడా
చాలా వరకు సగం సీట్లు కూడా గెలిచే అవకాశం లేదనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా 164 స్థానాలకు మిగిలి ఉన్నాయి. అవును, ఇప్పటికే 379 అయిపోయినాయి. అంటే ఇంకా 164 స్థానాలకి ఇంకా పోలింగ్ ఇంకా 3 దశల్లో అవును. జరుగుతుంది. ఆ పరిస్థితులలో ఇప్పుడు మోడీ మాట కూడా మారింది. నిన్నటి దాకా ముస్లిం వ్యతిరేకతను మాట్లాడిన మోడీ ముస్లింలకు వ్యతిరేకిని కాదు, నేను హిందువును అని కూడా ఎప్పుడు ప్రకటించుకోలేదు అంటుంది. అవును. ఏంది ఆయన ఎజెండా, నెక్స్ట్ ఏంది ఆయన స్ట్రాటజీ? ఏం లేదు, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో జరగబోయేదంటే ఢిల్లీ ఉంది, అక్కడ 7 సీట్లు ఉన్నాయి, అవి గెలవాల్సిన ఒక పరిస్థితికి నెట్టివేయబడ్డాడు. హర్యానా ఉంది, హర్యానాలో మొన్నటి దాకా ఏదో రకం గవర్నమెంట్ నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ ఇండిపెండెంట్లు ఉపసంహరణ చేయటం వల్ల అక్కడ ఇప్పుడు హర్యానా కూడా పోయింది, కాంగ్రెస్ లోకి వాళ్ళు పోయే పరిస్థితిలో ఉన్నారు. తర్వాత మేజర్ గా ఒడిశా రాష్ట్రం ఉంది, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఇప్పుడు తీవ్రంగా నవీన్ పట్నాయక్ కి మోడీకి మధ్య ఇష్యూ నడుస్తుంది. నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, అక్కడ కుదరలేదు. ఒడిశాలో కూడా నెక్స్ట్ ఫేజ్ లో ప్రభావం లేదు, అక్కడ క్రిస్టియానిటీ ఉంటది, అక్కడ ముస్లిం సమస్య కాదు. ఇప్పుడు ముస్లింలు ఇష్యూ అయిపోయింది, ముస్లింలు ప్రభావితం చేసే రాష్ట్రాల్లో ఓటింగ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అంతెందుకు, ఎంత భయం నరేంద్ర మోడీకి, శ్రీనగర్ జరిగిన దాంట్లో మొన్న పోటీ చేయకుండా వదిలేసిండు 4th పేజ్ లో. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ హోల్డ్ అనుకున్న హర్యానా కూడా, హర్యానాలో పూర్తి సీట్లు వాళ్ళే. హర్యానాలో పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళకి. రేపు ఢిల్లీలో ఇప్పుడు కేజ్రీవాల్ బయటకు వచ్చిన తర్వాత ఆ ఢిల్లీకి సంబంధించిన సీట్ల విషయంలో కూడా ఇబ్బంది ఉంది. పంజాబ్ జరగపోతుంది, అక్కడ ఆపు కాంగ్రెస్ బలంగా ఉన్న పరిస్థితి ఉంది. నెక్స్ట్ అదే మోడీ ఈ రోజు ఒక సోషల్ మీడియా బాగా వైరల్ అయితే ఫోటో ఉంది, ఒక పొయ్యి ముట్టి అని అంటే మంట మండని పొయ్యి మీద ఆయన గరిట పట్టుకొని తిప్పుతారు. అసలు అంత ఖాళీగా ఉంది జనరల్ గా వంట వండే ప్లేస్ అంతా, ఓన్లీ మోడీ పగిడి పెట్టుకొని చేస్తాడు. అది కూడా వైరల్ అవుతుంది. మోడీ మాయ, అది నటన. మోడీ అద్భుతమైన నటుడు. వాస్తవంగా భారత రత్నాలు ఇట్లాంటి అవార్డులు ఏరికోరి మరి ఇచ్చి దాన్ని కూడా రాజకీయం చేసిండు మోడీ. కానీ ఆస్కార్ అవార్డు తీసుకోవాల్సిన వ్యక్తి మోడీ. ఇప్పుడు జరిగే నెక్స్ట్ 5వ ఫేజ్ లో జరిగే ఎలక్షన్స్ లో కూడా మోడీకి ఏముండదు, ఆ అవకాశమే లేదు. అన్ని పోనీ సీట్ల సంఖ్య కూడా లేదు. ఈయన రాజకీయాన్ని మలుస్తా అని, లేదు దేశానికి నెక్స్ట్ ప్రధానిగా అవుతా అని. నేను చెప్పిన ఒరిస్సా సమస్య ఉంది, అక్కడ హర్యానా సమస్య ఉంది, ఢిల్లీ సమస్య ఉంది, ఆయనకి పంజాబ్ సమస్య ఉంది. ఇంకా చిన్న చిన్న రాష్ట్రాల్లో ఆ పెద్ద సీట్లు ఏముంటాయి. కాబట్టి 4th అయిపోయిన తర్వాత 5th 6th 7th బెంగాల్ నెక్స్ట్ జరిగే దాంట్లో ఫేజులుగా మిగిలి ఉంది, బెంగాల్ ఉంది. తర్వాత యూపీలో కొంత ప్రాంతం ఉంది. మిగతా చాలా రాష్ట్రాలు 23 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్స్. మేజర్ 23 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా మిగిలింది చిన్న చిన్న రాష్ట్రాలు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ ఆ ఫేజులు మొత్తం కొట్టినా గానీ నరేంద్ర మోడీ అధికారంలో డిసైడ్ అయిపోయింది. 4వ ఫేజ్ తోటే నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తాడా రాడా అనేది ప్రజలు తేల్చుకోవాల్సిన ఒక పరిస్థితిలో ఉన్న ప్రజలందరూ దీంట్లోనే ఉన్నారు. ప్రజలకు కావాల్సిన మెజారిటీ కావాల్సిన సీట్లు కూడా వచ్చే అవకాశం ఉందంతా దీంట్లోనే ఉంది. కాబట్టి ఇప్పుడే ఎందుకు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నంటే, నేను ఒక మత సామరస్యంగా ఉన్న వ్యక్తినని, లేదా అన్ని మతాలు గౌరవించే వ్యక్తినని, ఒక రకంగా చివరికి అయిపోయిన తర్వాత ఏదో పశ్చాత్తాపడ్డట్టు నరేంద్ర మోడీ ఆ ఓట్ల ఉన్న సీట్ల కోసం ప్రయత్నం చేయడం కోసం తప్ప ఆ మిగతా ఫేజ్ ను ప్రభావితం చేయలేడు. ప్రస్తుత ఫేజ్ ను కూడా 4వ ఫేజ్ లో కూడా ఆయన ప్రభావం ఏం లేదు. ఆయన ఫేజ్ తోటి ఎవడు గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ ఫేస్ అనేది ఇప్పుడు దేశానికి అవసరం లేదని ప్రజలు అనుకుంటారు. కాబట్టే నరేంద్ర మోడీకి ఓటమి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఒకటి ఉంది ఏంటంటే, ఈ ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో కొన్ని టాక్స్ చేస్తుంది బీజేపీ. మళ్ళీ నిన్న అమిత్ షా కూడా అదే మాట్లాడాడు. 5 సంవత్సరాలు 5 ప్రధానులని కూడా అమిత్ షా కామెంట్ చేసిండు. అయితే ఇండియా కూటమి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న స్థితిలో. ఎందుకంటే నరేంద్ర మోడీని ఓడించడం ఎంత ముఖ్యమో, ఇండియా కూటమిని ఐక్యంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. సో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు అక్కడ తీర్పిస్తున్నారో, అక్కడ ప్రాంతీయ పార్టీలు గెలిపిస్తున్నారో, ఆ పార్టీలన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన జాగ్రత్తతోటి కాంగ్రెస్ వ్యవహరించాలి. అలా కాకపోతే బీజేపీకి సహజశైలి ఉంది, 100,000 కోట్ల డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నల్లధనం. ఈ పార్టీలను కొనే యొక్క సంస్కృతి, అధికారాలను మార్చేంత సంస్కృతి కూడా బీజేపీ దగ్గర ఉంది. కాబట్టి అట్లాంటి తెగింపుకు కూడా బీజేపీ పాల్పడే అవకాశం ఈ దేశంలో ఉంటది. ఒకవేళ బెంచ్ దగ్గర మార్కులు వచ్చే హంగు, వాస్తవంగా హంగు వచ్చే అవకాశం ఉందనేది మీడియా సంస్థలు ఎక్కువ శాతం చెప్తున్నాయి. ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం 200 సీట్లు దాటం అన్నప్పుడు హంగు కూడా వచ్చే అవకాశం లేదు. స్పష్టమైన మెజారిటీ ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు కూడా ఇండియా కూటమి కొంచెం
జాగృతితోటి సమన్వయంతో ప్రాంతీయ పార్టీలన్నిటిని కలుపుకొని పోయిగింట స్పష్టంగా ఇప్పుడున్న ఐక్యతని ప్రదర్శిస్తే నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వ సారి మనం చూడం, అది స్పష్టం. కాబట్టి ఈ దేశంలో బీజేపీ ఓడిపోవడం అనేది ఖాయం. అది 4వ ఫేజ్ డిసైడ్ చేసింది అనేది కూడా వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్ పిట్టల రవి గారు. థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, ఎట్లా ఉంది 4వ ఫేజ్ లో పరిస్థితి, మొత్తంగా భవిష్యత్తులో జరగబోయే అంశాల పోటీలో కూడా ఎట్లా పరిస్థితి, ఎలాంటి పరిస్థితి ఉంది, ఆ రాష్ట్రాల పరిస్థితి అనే అంశాలు, అనేక విషయాల్ని పిట్టల రవి గారు మేము ఉంచారు. మరి ఆయన చెప్పిన అనాలిసిస్ లో వాస్తవాలే అనిపిస్తుందా, మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.